మా అమ్మ పైసలు ఇచ్చినప్పుడు సపడదాకున్నా అయిపోవు. మా అమ్మ చెప్పినందుకు మర్చిపోయినా లేదా నాకే మతి మార్పు ఉందా? కానీ ఇంత మతి మార్పు ఉంటే మాత్రం చాలా కష్టం. అసలు ఏమైందంటే మా అమ్మకు అవసరం ఉన్నప్పుడు మా బావ 500 ఇచ్చిండు. మళ్ళీ మా అమ్మ నాకు తిరిగి 500 ఇచ్చేసింది. అవి జాగ్రత్త బిడ్డ, అవి కష్టపడితే నత్తాయి అని మరీ చెప్పింది. నేను రోజంతా పని చేస్తే 200 300 వస్తున్నాయి, నేను జమ చేసిస్తున్న బిడ్డ, జాగ్రత్త బిడ్డ అని చెప్పింది. అంత మంచిగా చెప్పినాక కూడా ఇంటికొచ్చి మంచిగా పెట్టుకుంటే అయిపోవు. ఎడమ చేత పెట్టినా మర్చిపోయినా. వెతికి 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 యాస్టకొచ్చిన ఎక్కడని వెతకాలి? చిరల కింద పెట్టినా, ఎక్కడ పెట్టినో అక్కడ పెట్టినో అని వెతికని చోటు లేదు. నాకేమో ఎటు మనసున పడతలేదు. అవి దొరికేదాకా నా మనసులో మనసే ఉండరు. మా తమ్ముళ్ళేమో వచ్చి కూరేసి ఇవ్వ అట్లా ఇట్లా అంటే ఇక అలా కూరేసి ఇచ్చి పూరీలు కూడా ఇచ్చిన. చిన్నోనికి 20 రూపాయలు ఇస్తే చిన్నోడు ఎంత గట్టిగా పట్టుకున్నాడు చూడే, నువ్వు చూడు ఎక్కడ పెట్టినావు, నీ మతి మప్పు సలా ఉండా అంటుండు. కానీ మా బావ మాత్రం నన్ను ఒక్క మాట కూడా తిట్టాడు. ఈ 500 అనే కాదు, ఈ 500 ప్లేస్ లో 10,000 ఉన్నా నన్ను ఏమనకపోతుండే. కావాలని చేసిన పని కాదు కదా, ఎక్కడో మర్చిపోతామని తెలుసు మా బావకు. మా బావేమో తిందామే ఆకలి అవుతుందని అప్పటించలు ఒరినా గానీ నేనేమో 500 దొరికేదాకా తినా అని చెప్పిన. కానీ ఏం చేద్దాం, ఆకలి అవుతుంది. కానీ తింటేమో పెయిన్ పట్టదని తెలుసు, ఆ 500 మీదనే ధ్యాస ఉంటుంది. ఆఖరికి చెత్త డబ్బాలు కూడా లెంకిన. ఎందుకంటే ఇంతకుముందు ఫ్రూట్స్ తిన్నా, అలా వారేసేటప్పుడు ఆయనతో అలా వారేసినేమో అని అలా కూడా లెంకిన. అలా కూడా లేవు. ఏటీఎస్ దొరికేటట్టు లేవు. ఆ శివయ్యని దొరికియాలని ఆ శివయ్య తండ్రికి అయితే మొక్కిన. పోయినాయి అని చెప్పేసి మా అమ్మకైతే ఫోన్ చేసి చెప్పిన. మా అమ్మనైతే నన్ను పొట్టు తిట్టింది. నా ఇట్లా మొత్తం అప్పుడప్పుడు తెలివడుతుంది, ఎక్కడ పెట్టినా అని మొత్తం ఆలోచించడం మీదనే ఉన్నా. ఇక మా బావేమో పడుకోయే సక్కగా, అవి దొరికినప్పుడే దొరుకుతాయి గానీ నువ్వు పడుకోయా అని చెప్పిండు. పొద్దుగా లేచినాక మళ్ళా స్టార్ట్ చేసిన లింకుడు. ఎక్కడ దొరుకుతాయి అని మొత్తం లింకుతుంటే ఆ గాజుల డబ్బాలను అయితే దొరికినాయి. నాకైతే ఫుల్ సంతోషం. అయినా ఎక్కడో పెట్టి మర్చిపోయినా. ఎవరైనా పిల్లలు వచ్చి అవి తీసుకొని పోతే ఎట్లా అని చెప్పేసి లెంకుతున్నా. మా బావ అయితే బాత్రూమ్లో ఉన్నాడు. అక్కడికి మరి చెప్పిన దొరికినాయి బావా అని చెప్పేసి. అవి దొరికినప్పుడే దొరుకుతాయి నాకు తెలుసు, కానీ అంతగానం నింకడానికి కారణం ఏంటిదంటే మా దగ్గర ఉన్నాయి ఒకటే 500. ఆ 500 కూరగాయల కట్టి ఇట్లా పనిచేస్తాయి అని చెప్పేసి ఇంతగానం లెంకుతున్నా. మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లనే మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి. వీడియో అయితే చూసిరు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.